మరి మీరన్నట్టు నేను చెప్పేది వినాలి ఇన్న తర్వాత చెప్పండి. ఈ వీళ్ళ వర్షన్ ఎట్లా ఉందంటే, మీరు రాజకీయం తీసుకొని రావడం ఫస్ట్ తప్పు. ఎక్కడైతే ఒక మార్వాడి అనే దాని నుంచి ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ నడి రోడ్డు మీద కారు ఆపి ఒక దళితుణ్ణి కొట్టిండు అని దళితులు, వివిధ వర్గాలు, వివిధ ఉద్యమకారులు అందులో ఎంటర్ అయ్యారు. అందులో ఏమైనా రాజకీయం ఉండిందా? అందులో ఏమైనా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారా? లేకపోతే అనవసరంగా ఎవరన్నా అక్కడ తగాదాలు మొదలు పెట్టారు? మీరు కొట్లాడుకొని పార్టీలను ఎందుకు లాగినరు? అక్కడ ఉద్యమకారులు ఎంటర్ అయ్యారు, కులాల వారీగా కొట్లాడే వాళ్ళు ఎంటర్ అయ్యారు. మరి దళితులకు అవమానం జరిగిందని దళిత నాయకులు వచ్చారు. అందులో కాంగ్రెస్ ఏం ప్రమేయం అండి? ఈ మాధవీలతకి ఏం పని? ఫస్ట్ ఆమె బయటకు వచ్చింది కదా, రేపు పొద్దున రాజాసింగ్ టికెట్ రాకపోతే గోషామాల్లో నేను పోటీ చేద్దామని ఆ విధంగా వాళ్ళని ఎనికేసుకొని వచ్చిందేమో అనిపిస్తుంది. నేనేమంటున్నా, ఇవన్నీ పక్కన పెట్టి మమ్మల్ని రాజకీయంగా మా పార్టీలు లాగడమే కాకుండా రెండవ విషయానికి వస్తే, ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ సంపాదించుకుంటారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిండ్రా? చేయలేదు. ఇక్కడ ఎంతోమంది, కొన్ని వేల మంది వస్తారు ఇక్కడికి, వాళ్ళకి ఓటు హక్కు ఇక్కడ ఉంది, అక్కడి నుంచి తీసేసి ఇక్కడ ఓటు హక్కు చేయించుకున్నారా? మీరు మాకు ఓటు వేయరు ఇక్కడ, అంటే ఐ మీన్ తెలుగు రాష్ట్రాలకు ఓటు హక్కును కూడా మీరు వినియోగించుకోరు. రెండో విషయం, ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసేటప్పుడు అక్కడి నుంచే 10 మందిని తీసుకొని వస్తారు. పనులు వాళ్ళే, ఓనర్లు వాళ్ళే. అంటే మీరు మాకు ఇక్కడ స్థానికులకి కొంత కూడా కనీసం ఏదన్నా ఉద్యోగం కూడా కల్పించినటువంటి మీరు